నాలుగేళ్లు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గాన్ని ఏం చేయలేనోడు ఇప్పుడు ఏం చేస్తాడని మంత్రి జగదీష్ రెడ్డి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. మునుగోడులో ప్రచారం నిర్వహించిన మంత్రి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై మండిపడ్డారు. మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలుండగా ఇప్పుడు ఉప ఎన్నికలకు పోవాల్సిన అవసరమే వచ్చిందని నిలదీశారు. రాజగోపాల్ రెడ్డి తన వ్యాపారం కోసమే రాజీనామా చేశారు తప్ప మరొకటి కాదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. ప్రభుత్వం మీరు కాదు మళ్ళీ ఎందుకు వచ్చి అడగడానికి ఓట్లు 4 ఏళ్ళుగా మోసం చేసిపోయినాం, మళ్ళీ ఇప్పుడు ఏదైనా మోసం చేస్తానికి వస్తున్నాం. ఇది మనం నిలదీయాల్సిన అవసరం ఉంది ప్రజలందరం కూడా. అంతేకాదు ఆయన ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. అవును నిజమే, నేను 18,000 కోట్ల కంటాక్ట్ తెచ్చుకోవడం నిజమే, నేను 22-23 కోట్లు అంటున్నాను కానీ కాదు నేను 18,000 కోట్లే తెచ్చుకున్నా అంటున్నాడు. 18,000 కోట్లు కంటాక్ట్ తెచ్చుకుంటే కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ ఎందుకు పార్టీ ఉన్న పార్టీకి రాజీనామా చేసి ఇంకో పార్టీలో చేద్దామో చెప్పాలి. ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేస్తున్నామో చెప్పాలి. ఎమ్మెల్యే పదవి పని చేయక చేతగాక మనం కేసీఆర్ గారు పంపించిన సంక్షేమ పథకాలు కూడా ఇక్కడికి తీసుకొచ్చి మీకు అందించే పనిగా చేయలేక రాజీనామా చేశాడు. ఇక్కడ మన ఎమ్మెల్యే పెళ్లిళ్ళు జరిగితే ఇప్పుడు మిత్ర సాహిత్యం చెప్పినట్టు కళ్యాణ లక్ష్మి కార్యక్రమం పేరు మీద, షాదీ ముబారక్ పేరు మీద కేసీఆర్ గారు ఏ పేరెంట్ ఆడపిల్ల పెళ్లి చేసుకున్నా ₹1,116 చెక్కు పంపిస్తే 3 సీమ్లాలో ఉన్నాడు. మరి ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చినట్టు ఇప్పుడు మాత్రం ఏం చేస్తాడు?